అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాసభలో అనేక అంశాలపైన చర్చించి తీర్మానాలు ఆమోదించడం జరిగింది. దాదాపు 62 అంశాలపైన చర్చించడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, వీటన్నిటిపైన కూడా ఈ మహాసభల్లో చర్చించి తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానాల అమలు కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాలని ఈ రాష్ట్ర మహాసభ నిర్ణయించింది. ఆ ఆదేశాల మేరకు మహాసభ తీర్మానాలన్నింటిపైన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ప్రత్యేకించి విశాఖ ఉక్కు ఉద్యమ దాన్ని కాపాడుకోవడానికి, ప్రైవేట్ పరం కాకుండా నిలుపుదల చేయడానికి ఇతర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అందరి సహకారంతో ముందుకు సాగాలని చెప్పి కూడా మేము తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ప్రకటించిందో ఆ సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా తీర్మానాన్ని ఆమోదించాం. అందులో ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా పేదవాళ్ళందరికీ కూడా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక సుదీర్ఘమైన పోరాటానికి కూడా మేము సమాయత్తమవుతాం. దీనితో పాటు ఏవైతే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పేరుతో ప్రజలపైన, ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులపైన మీరు భారాలు మోపుతా ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటాన్ని కొనసాగించాలనుకుంటా ఉన్నాం. గత సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారులపైన ప్రభుత్వం అదనంగా భారం మోపింది. అంతేకాకుండా ఇవాళ అదానితో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ మేరకు స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసింది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పారు. ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అదానితో సెకీ అగ్రిమెంట్ చేసుకున్నారో, సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారో, ఆ సోలార్ అగ్రిమెంటు ఆ రోజు అందరూ కూడా చెప్పారు 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలపైన భారం పడుతుంది, 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది, దీన్ని రద్దు చేయాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కిమ్మనడం లేదు. కాబట్టి దీనిపైన మేము తీర్మానాన్ని ఆమోదించడమే కాదు, రేపు ఆగస్టు 28వ తేదీ నాడు ఇతర వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రతిజ్ఞా దినం నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికి ఆగస్టు 28 బషీర్బాగ్ కాల్పులలో మరణించిన 3 అమరవీరుల యొక్క సాక్షిగా ఆనాడు ఒక ప్రతిజ్ఞ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కూడా మేము నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఈరోజు స్మార్ట్ గవర్నమెంట్ ఉంది, సుపరిపాలన ప్రారంభమైంది, గతంలో పాలన గాడి తెప్పింది, ఇప్పుడు పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. వాళ్ళని మీరు ఖరీఫ్ సీజన్ ఇంకా సక్రమంగా ప్రారంభం కాలే. అసలు రాయలసీమ ప్రాంతంలో అయితే వేరుశనగ పంట కూడా లక్షలాది ఎకరాల్లో పంటే వేయలే. ఈవెన్ నాగార్జునసాగర్ ఆయకట్లు కూడా ఇప్పుడిప్పుడే అంతా కూడా మళ్ళు దున్నుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎరువులు దొరకడం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మన మంత్రి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పింది ఏమంటే ఖరీఫ్ సీజన్లో మన రాష్ట్రంలో 31,15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. కానీ ఆల్రెడీ రాష్ట్రానికి 21,34,000 మెట్రిక్ టన్నులు చేరింది అన్నాడు. అంటే మరి సమృద్ధిగా ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు. మరి సమృద్ధి అంటే దాదాపు ఇంకా మిగతా వాటి కోసం మేము పైకి ఇండెంట్ రాశాము, అవి కూడా వస్తూ ఉన్నాయని ఒక పక్క స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మీరు రైతులు ఆందోళన చెందొద్దని చెప్తా ఉన్నారు. కానీ గత కొన్ని వారాలుగా ఇవాళంతా కూడా బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు. 260 రూపాయలకు అమ్మాల్సిన యూరియా పాకెట్ 500 రూపాయలకు బ్లాక్ మార్కెట్లు అమ్ముతూ ఉంటే మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా.
మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా, మీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. అదేవిధంగా డిఏపి విషయంలో కూడా 1300 రూపాయలకు అమ్మాల్సింది దాదాపు ఒక్కొక్క సంచి పైన 150 రూపాయలు 200 రూపాయలు అదనంగా రైతులు కొనుగోలు చేయాల్సి వస్తూ ఉంది. దానికంటే బాధాకరం ఏమంటే పాపం తెల్లవారుదామునే పోయి అక్కడ పోయి నిలబడుతున్నారు. నిలబడితే కూడా దొరకడం లేదా, దొరక్క వెనక్కి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారంటే అసలు ఇది స్మార్ట్ గవర్నమెంట్ అని నేను అడుగుతాను. రైతుల పట్ల మీ వైఖరి ఏంటి? అసలు మీరు ఇంత బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఉంది, బ్రహ్మాండమైన పరిపాలన ఉందని ప్రచారం చేసుకునే వాళ్ళు కనీసం రైతులకు మీరు అందజేయలేకపోతా ఉన్నారు ఎరువులు సక్రమంగా. కాబట్టి ఏమంటే దీనిపైన రైతు సంఘాలన్నీ కూడా సమావేశమవుతూ ఉన్నాయి. ఆ రైతు సంఘాలు తీసుకునే నిర్ణయానికి కూడా సిపిఐ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన రైతులందరికీ కూడా సక్రమంగా ఎరువులు సరఫరా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే వింతైన విషయం ఏమంటే ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మా గవర్నమెంటే అధికారం ఉంది, అక్కడ మా గవర్నమెంటే ఉంది, మాది డబుల్ ఇంజన్ సర్కారు, ఎన్డీఏ సర్కారు అని చెప్పేవాళ్ళు మరి మీరు కేంద్రం దగ్గర పోయి మీరు ఎరువులు తెచ్చుకోలేరా అని నేను అడుగుతాను. ఎరువులు కూడా సక్రమంగా కేంద్రం నుంచి మీరు దిగుమతి తెచ్చుకోలేదంటే మరి ఇది ఫెయిల్యూర్ కాదని కూడా అడుగుతాను. ఎందుకంటే రైతులు ఖరీఫ్ సీజన్ పోయిన తర్వాత రాదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది రబీనే. రబీ అందరికీ రాదు, రబీ కొంతమందికే ఉంటుంది. కానీ మీరు ఇవాళ ఖరీఫ్ సీజన్లో ఎరువులకు సక్రమంగా అందజేయకపోతే బ్లాక్ మార్కెట్ల పైన ఆధారపడే పరిస్థితి వస్తే దీనికి ఎవరు బాధ్యులు అని ప్రభుత్వాన్ని నిలదీస్తాము. కాబట్టి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ అంశం పైన ప్రభుత్వం స్పందించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కూడా నిన్న ఇంటర్వ్యూ అడిగాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము కలిసి ఈ అంశాన్ని తీసుకెళ్తాం. నిన్న మా పార్టీ దాంట్లో రాష్ట్ర కౌన్సిల్ 101 మందితో రాష్ట్ర కౌన్సిల్ 10 మంది క్యాండిడేట్ సభ్యులు కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 31 మంది కార్యవర్గ సభ్యులు, 2 ఆహ్వానితులతో కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇక సెక్రటేరియట్, సెక్రటరీ, ఇవన్నీ కూడా సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీసు ఇవి ఎన్నిక చేసుకోవాలి. ఇది మేము మా పార్టీ జాతీయ మహాసభల అనంతరం మళ్ళీ రాష్ట్ర కౌన్సిల్ విజయవాడలో ఏర్పాటు చేసుకొని దీన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మా జాతీయ నాయకులకు కూడా వారికి అర్జెంట్ పనులు, రాజా గారు కూడా ఉన్నారు నిన్న. రాజా గారికి, నారాయణ గారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల వారు ఈరోజు పేరు చేయలేకపోయారు. కాబట్టి వారు మాకు ఇచ్చిన సూచన ఏమంటే జాతీయ మహాసభల అనంతరం మళ్ళీ రాష్ట్ర కౌన్సిల్ వేసుకొని ఇచ్చేయండి. అంతవరకు ఇప్పుడు ఎవరైతే సెక్రటరీగా, అసిస్టెంట్ సెక్రటరీస్గా ఉన్నారో, సెక్రటరియట్ మెంబర్లుగా ఉన్నారో వారు కొనసాగమని మాకు సలహా ఇచ్చారు. ఆ సలహా మేము పాటిస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఒక్క అంశంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఏ బిల్లును కూడా విమర్శించింది లేదు, వ్యతిరేకించింది లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు అన్న మధ్యలో ఒకసారి ఆయన వాళ్ళకు దూరం అయ్యాడు, మళ్ళీ దగ్గర అవుతా అన్నాడు. మన రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితి ఏమంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా బీజేపీకి దగ్గరై బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా 2 అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారు. కొంతమంది ఎన్డీఏ అభ్యర్థికి వేస్తున్నారు, కొంతమంది ఇండియా అలయన్స్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి వేస్తున్నారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం, వన్ సైడ్ ఓట్లు పడే రాష్ట్రం, మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి ఓట్లు వేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కడా లేదు ఇది. కాబట్టి ఏమంటే అందుకే ఇవాళ ఒక పెద్ద స్లోగనే వచ్చింది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే స్లోగన్ ఊరికే రాలేదు, వీళ్ళ వల్లనే వచ్చింది. తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కానీ ఇది న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నాడని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే న్యాయమూర్తులు వారిచ్చే తీర్పులకు నీవు ఇవాళ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నావు. ఆయన ఎక్కడ నక్సలిజాన్ని సపోర్ట్ చేయలే. సల్వాజుడం అనేది అది కూడా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీరు తయారు చేశారు. మీరు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, అది కరెక్ట్ కాదని వారు తీర్పిస్తే దాన్ని ఇవాళ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దానికి పక్కదారి పట్టించే పద్ధతుల్లో ఈరోజు ఇలాంటి మాటలు హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదు. అది జ్యుడిషియరీని అవమానించినట్లే, జ్యుడిషియరీని కించపరిచినట్లే లెక్క. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.